మన జీవితంలో భరించరాని శోధనలు, ఎడబాటులు కలిగినప్పుడు మన ఆత్మ ఎంతో కృంగిపోతుంది, విశ్వాసమంతా చలించిపోతుంది, హృదయమంతా కలవరపడుతుంది. ఇక నేను తట్టుకోలేను, ఈ పరిస్థితులు నన్ను కృంగతీస్తున్నాయి, నేనేమి చెయ్యాలి అన్న సందేహంలో, నిరుత్సాహంలో జీవితం అనేది ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు కదా, విసుగ చెందవద్దు అని అంటున్నాడు. మనం ఎవరినైనా స్పృహ తప్పిపోయిన వ్యక్తిని చూసినప్పుడు తన శరీరము తన స్వాధీనంలో ఉండదు కాబట్టి స్పృహ తప్పిపోయే ముందు తన పక్కన ఎవరైతే ఉన్నారో వారిని తోడుగా చేసుకొని వాళ్ళ భుజాల మీద ఆనుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, వాలిపోతూ ఉంటాడు, వాలిపోయి విశ్రాంతి తీసుకుంటాడు. నేల మీద పడిపోకుండా అతడు నన్ను పట్టుకుంటాడు అన్న నమ్మకంతో అతన్ని ఆనుకుంటూ ఉంటాడు. మన శ్రమల్లో శోధింపబడి సొమ్మసిల్లినప్పుడు కూడా ఇంతే. దేవుడి మీద మనం వాలిపోయినప్పుడు, దేవుని మీద నమ్మకంతో మనం ఆయన ఆనుకున్నప్పుడు దేవుడు మనకు రక్షణ ఇస్తాడు. మన శోధనలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు.